సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈ రోజు వచ్చేసి మనం అయితే ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడదాం. మోటివేషన్ టాపిక్. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని, మన వీడియోస్ని అన్ని సపోర్ట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. పదండి. ఇప్పుడున్న ఈ కాలంలో సొంత ఇల్లు చాలా అంటే చాలా ఎమోషన్ అండ్ అలా సొంత ఇల్లు సంపాదించాలనేది ప్రతి ఒక్కడి మిడిల్ క్లాస్ అబ్బాయి డ్రీమ్. సో వాళ్ళు సంపాదించిన డబ్బులతో వాళ్ళు ఇండ్లు కట్టుకోవాలని అయితే చాలామంది అబ్బాయిలు అలాగే చాలా అంటే చాలా లైఫ్లో అయితే కష్టపడుతున్నారు. బట్ కొన్నిసార్లు వచ్చేసి ఒక్కొక్కసారి సక్సెస్ అవుతాం, ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతాం. కానీ కొంతమందికి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అనేది ఎప్పుడొస్తుందో తెలియదు కానీ కష్టాలు మాత్రం భయంకరంగా ఉంటాయి. ఆ సొంత ఇల్లు అనేది మనకు కల నెరవేరాలంటే మనము ఎంత వరకు కష్టపడాలో, అసలు ఏం చేస్తే మనకు మన కలలు నెరవేరుతాయో అండ్ పట్టుదల అనేది ఒక్కడైతే ఒక్క పాయింట్ అయితే ఉంటుంది. ఆ పట్టుదల ఉంది మనలో అంటే ఖచ్చితంగా మనం ఏ దాంట్లోనైనా సక్సెస్ అవుతాం, ఏమైనా చేస్తాం అండ్ మనము లైఫ్‌లో వచ్చేసి చాలా హైగా మనమైతే ఉంటాం. అండ్ అది చూసి మనము బాగా బాగుపడడం చూసి, లైఫ్‌లో ఎదగడం చూసి మన పేరెంట్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ, రిలేటివ్స్ గానీ, వెల్ విషర్స్ గానీ ఖచ్చితంగా వాళ్ళైతే సంతోషపడతారు. రిలేటివ్స్ గురించి నాకు తెలీదు గానీ, రిలేటివ్స్ ఖచ్చితంగా మనల్ని చూసి, మన ఎదుగుదలను చూసి ఖచ్చితంగా కన్నెర్ర చేస్తారు అండ్ బాధపడిపోతారు. నేను చెప్తుండేదొచ్చేసి మన ఫ్రెండ్స్, మనము బాగుండాలని ఎవరైతే కోరుకుంటారో మన ఫ్రెండ్స్ అండ్ మన మమ్మీ, డ్యాడీ. సో వీళ్ళు ఖచ్చితంగా మనము పైకొచ్చినామంటే ఖచ్చితంగా సంతోషంగా ఫీల్ అవుతారు అండ్ ప్రౌడ్‌గా కూడా ఫీల్ అవుతారు. అండ్ ప్రతి ఒక్కరికి చెప్తారు, నా కొడుకు ఇంత పైకొచ్చినాడు, ఇండ్లు కట్టించినాడు అండ్ నా కూతురు ఇంత పైకొచ్చింది, ఇల్లు కట్టించింది అని ఇట్లయితే చెప్తారు. సో మనము ఆ లెవెల్‌కి మనం ఎదగాలి. ఖచ్చితంగా ఎంత కష్టమైనా పడు. తిండి, నిద్ర ఏమీ లేకోకుండా నువ్వు నమ్ముకున్న నీ ప్యాషన్‌లో నువ్వైతే 1000% ఆ తర్వాత దేవుడైతే మిగతాది చూసుకుంటాడు. నువ్వు జెన్యూన్‌గా నువ్వు వీడియోస్ తీస్తూ, ఎడిటింగ్ చేస్తూ, ఎవరివి వాడుకోకుండా నువ్వు నీ ఓన్‌గా పైకొచ్చింటావు గదా! అప్పుడు నువ్వు సంపాదించింది ఏదైతే డబ్బులుంటాయో, నీ కష్టార్జితం ఏదైతే నీ చేతిలో ఉంటుందో, అప్పుడు నీకు వచ్చిన మొదటి హ్యాపీనెస్ చాలా అంటే చాలా అది లగ్జరియస్ ఎక్స్‌పీరియన్స్ అది. ఎందుకంటే మనం కష్టపడి మనం సంపాదించిన డబ్బుల్ని మనము మంచి పనులకు గానీ, లేకపోతే మనము సొంతిల్లు కల ఇలా మనము దాన్ని పెట్టి మనం కట్టించుకొని లైఫ్‌లో సెటిల్ అయినామనుకోండి, మమ్మీ, డ్యాడీ చాలా అంటే చాలా ఆనందిస్తారు. ప్రౌడ్‌గా గూడా ఫీల్ అవుతారు. ఒకసారి ట్రై చేయండి.